వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతడే నా సైన్యం పార్ట్ 1. ఆమె వెళ్ళిన కాసేపటికి అశ్వ కూడా వెళ్ళి మాట్లాడాలి నీతో అని అంటాడు అశ్వ. ఏం మాట్లాడాలి అని అడుగుతుంది వన్య. నీకు ఈ ఎంగేజ్మెంట్ ఇష్టం లేదని నాకు తెలుసు, నేను నీకు హెల్ప్ చేస్తాను వన్య అని అంటాడు అశ్వ. ఏం హెల్ప్ చేస్తారు మీరు ఎన్ని చేసినా మీ అన్నయ్య నన్ను అసలు వదిలేలా లేరు. ఇవన్నీ చూస్తుంటే నా జీవితం మీద విరక్తి పుట్టేలా ఉంది, చిరాగ్గా చెప్తుంది వన్య. నేను యక్ష ఫ్రెండ్ అని చెప్తాడు అతడు. యక్ష నీకు తెలుసా? కాస్త షాకింగ్గా అడుగుతుంది తను. తనతో మాట్లాడతావా? నిజంగా మాట్లాడిస్తారా అని మెరిసే కళ్ళతో అడుగుతుంటే యక్షకి కాల్ చేసి ఫోన్ స్పీకర్లో పెడతాడు అతడు అశ్వ. హలో మత్తుగా అంటుంది యక్ష. యక్ష, నేనే వన్యని. హే వన్య, ఎక్కడున్నావే నువ్వు? అప్పటి వరకు ఉన్న నిద్రమత్తుని వదిలి అడుగుతుంది గట్టిగా. ఏమో, ఎక్కడున్నానో తెలీదు. నన్ను ఒక పోల్గాడు తీసుకొచ్చాడు. నాతో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ చేసుకుంటాడు అంట. తర్వాత పెళ్ళంట. నాకు భయంగా ఉంది అంటుంది వన్య. ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటున్నాడా? హే సూపర్, ఇంతకు ఎవరే ఆ పోల్? అందంగా ఉంటాడా? బాగా డబ్బున్నవాడా? నేను బాగానే చూసుకుంటున్నాడా అని తను ఎక్సైటింగ్గా అడుగుతుంది. ఒసే నన్ను కిడ్నాప్ చేశారని చెప్తుంటే ఏదేదో వాగుతున్నావేంటే? కోపంగా అరుస్తుంది వన్య. అబ్బా, అబ్బాయి బాగుంటే చేసుకోక ఇంకేంటి నీకు ప్రాబ్లం? నువ్వెవరిని లవ్ చేయట్లేదు కదా. నువ్వంటే ఎంత ప్రేమ ఉంటే నిన్ను కిడ్నాప్ చేసి మరి పెళ్లి చేసుకోవాలని చూస్తుంటాడు. ఇక్కడ ఉన్న నీకు మీ అక్క దొబ్బులు, మీ బాబు రూల్స్ తప్ప ఏముంటాయి? అక్కడైనా హ్యాపీగా ఉండు. ఒసేయ్, నేను అక్కడికి వచ్చానంటే ఖచ్చితంగా నిన్ను చంపేస్తా. తర్వాత చంపుదు కానీ చెప్పు అబ్బాయి బాగున్నాడా అని తను అల్లరిగా అడుగుతుంది. చీపో, మాట్లాడకు నాతో అని కాల్ కట్ చేసి ముఖం నల్లగా పెట్టుకుంటుంది వన్య. తను నిజంగా ఫ్రెండ్నా, నీ ఫ్రెండ్నా అడుగుతాడు అశ్వ. కాదు, నా బద్ద శత్రువు అని అరచి చెప్పిన తను, ప్లీజ్ మీరైనా నన్ను అర్థం చేసుకొని నాకు హెల్ప్ చేయండి అని దీనంగా అడుగుతుంది వన్య. ఎంగేజ్మెంట్ అవ్వకుండా చేస్తా, బట్ ఇంట్లో నుండి నువ్వు వెళ్ళడం కష్టం. అలాగే నువ్వు వెళ్ళినా అన్నయ్య నిన్ను పట్టుకొని
తిరిగి తీసుకురావడం చాలా ఈజీ అంటాడు అశ్వ. కష్టమైనా సరే నేనే ట్రై చేస్తా. నేను అసలు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండలేను. మీరు నాకు దారి చెప్పండి ప్లీజ్ అని తను కన్నీళ్లతో అడుగుతుంది ఆమె. కన్నీళ్లను చూడలేకపోతాడు అశ్వ. వన్య ప్లీజ్ నువ్వు ఏడవకు, హెల్ప్ చేయండి నాకు అని తను మరోసారి అడుగుతుంటే ఆమె బాధని చూడలేక అతడు దారి చెప్పి అదొకటే దారి బయటకు వెళ్ళడానికి, అది కూడా క్లోజ్ చేసి ఉంటుంది అని చెప్తాడు అశ్వ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. Do like and comment and subscribe. Thank you.